ఏ శుభకార్యానికైనా శుభారంభం ఇప్పుడు ఎంత మీకు ఒక 65 ఉంటాయా? ఇంకా ఎక్కువేనండి 70 ఆల్మోస్ట్. ఇంకా రాలేదు కానీ రాబోతున్నాయి క్లోజ్ టు 70. క్లోజ్. సో ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏం ఫుడ్ తీసుకుంటారు? యోగా ఇలాంటివి ఉంటాయా? డెఫినెట్ గా Hmm. యోగా ఉంది. అంటే ఇలా వచ్చినప్పుడు కుదరదు, బయటకు వచ్చినప్పుడు కుదరదు. ఎందుకంటే మన ఇంట్లో మనకి ఏ సోఫా ఆరుకుని చేస్తే బాగుంటుంది, Hmm. ఏ ఎక్కడ కూర్చుంటే మనకు కన్వీనియంట్ కూడా, ఇట్లాంటివన్నీ మన ఇళ్లలో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. బయటకు వస్తే అది కొంచెం కష్టం అవుతుంది. Hmm. బట్ ఐ వాక్ అబౌట్ 4 kilometers ఎవ్రీ డే. అండ్ అంటే వీక్లీ అట్లీస్ట్ 4 or 5 times. సూపర్. అది కాకుండా 45 minutes యోగా రొటీన్. సో మన తెలుగు ఫుడ్ తింటున్నారా లేకపోతే నార్త్ ఇండియన్ పోహ? పోహ అంటే నాకు అసహ్యం, ఐ హేట్ ఇట్. ఓకే. ఉప్మా ఇష్టం, ఉప్మా ఇష్టం, పెసరట్ ఇష్టం, దోశలు మా ఇంట్లో చాలా రెగ్యులర్. మా అబ్బాయిలు కూడా వచ్చి చేస్తారు. అంటిస్తున్నారా కారం మనలకు కూడా గట్టిగా? ఆ కారం అంత అంత పిచ్చగా వెయ్యం మేము. చేపల పులుసు కావాలి మా ఇంట్లో. చేపల పులుసు టిపికల్ ఆంధ్ర, ప్రతి ఆదివారం జనరల్ గా ఉంటుంది. ఓకే. కొంచెం ఎక్కువగా మాంసాహారులు మేము. మీరు వంట చేస్తారు? మధ్యాహ్నం వంట చేయను. మధ్యాహ్నానికి వంట ఆవిడ వస్తుంది. సాయంత్రం వేళ నేనన్నా చేస్తా, బయట నుంచి వస్తుంది, మా ఆయన చేస్తాడు, పిల్లలన్నా చేస్తారు. ఇట్ కెన్ బి ఎనీ. సమ్ టైమ్స్ వీ వాంట్ టు ట్రై న్యూ ఫుడ్. ఓకే. మొన్న ఈ మధ్య మోమోలు ట్రై చేసాం. ఆ మోమోల కోసం అని చెప్పేసి మొత్తం మేము ముగ్గురం చాలా కష్టపడ్డాం. దాని ఫిల్లింగ్ అదంతా చాలా బాగా కుదిరింది కానీ కొంచెం అంటుకుపోయాయి. సో నెక్స్ట్ టైం అగైన్ విల్ ట్రై. ఆ రోజు ఇంకేదో ట్రై చేసి ఏదో మలేషియన్ కర్రీ ఏదో చేయించాడు ఈయన భాస్కరుడు గారు. ఈ రకంగా ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ అనేది కూడా చేస్తాం. సో హైదరాబాద్ వస్తే ఏం ఫుడ్? బిర్యానీయా? నిన్న హలీం తిన్నాం. మొన్న నిన్న బిర్యానీ తెప్పించాం కానీ కొత్తలేదు. మా ఇంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ నాకు నచ్చట్లేదు ఇప్పుడు, ఇట్స్ టూ డ్రై. అది మాది బొంబాయిలో కొంచెం బోయిరీ టైప్ బిర్యానీ. అవును, కొంచెం మసాలా ఉంటుంది. అవును. మా ఇంట్లో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ మంచి భోజన ప్రియులు అనమాట. చాలా చాలా చాలా. ఆ మాటకు వస్తే ఆంధ్ర నాన్ వెజిటేరియన్ భోజన ప్రియులు కూడా. సూపర్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఫుడ్ తీసుకెళ్తాను ఇక్కడి నుంచి. ఓకే. సూపర్. సో ఎనీహౌ నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా మీ ఫ్యామిలీ గురించి, మీ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది మెయిల్స్ చేశారు. అండ్ మీరైతే నాన్ స్టాప్ గా 1.5 hours చెప్పారు మీ జర్నీ గురించి. కానీ 1.5 hours సరిపోదు అనుకోండి, 50 years జర్నీ కాబట్టి. సో డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ మంచి సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా టైంలో ఇంకొక గంట కూడా మాట్లాడుకోవచ్చు మనం.